హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే పచ్చి బఠానీ వంకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. ఏ హడావిడి లేకుండా సింపుల్గా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి, జీలకర్ర, మినపప్పు వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనము అవి మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే బాగా పండిన ఒక 2 టమాటీ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఈ బాగా వేగినాక మనం కట్ చేసి ఆయిల్లో పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయని తీసుకొచ్చి ఇందులో వేయాలండి. ఆ వంకాయలన్నీ ఆయిల్లో కలిసేదాకా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం వెంటనే దానికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. 5 మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ వంకాయ ఉడికిపోయి ఉంటుందండి. ఈ టైంలో మనము పక్కన ఉడకబెట్టుకొని పచ్చి బఠానీ పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చి బఠానీ తీసుకొచ్చి అందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇది కూడా ఇంకోసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి అలా వదిలేయాలండి. తర్వాత మూత ఓపెన్ చేసి మనం మిక్సీ పట్టుకున్న టమాటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి బాగా కలిపేయాలండి. టమాటీ స్మెల్ పోయేదాకా మనం వేగనివ్వాలండి. ఎందుకంటే మనం టమాటీ ఆయిల్లో వేపకుండానే మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంటుంది. సో టమాటీ స్మెల్ అంతా పోయేదాకా మనం బాగా వేపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, గరం మసాలా పొడి వేసుకొని బాగా ఇటు అటు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. మీకు వాటర్ కావాలి అనుకుంటే వేసుకోండి, వద్దనుకుంటే వదిలేయండి. ఈ వాటర్ అనేది మీ ఆప్షనల్ అండి. వేసుకొని బాగా అటు ఇటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగ వదిలేసారనుకో కూర కొంచెం ఇలా దగ్గర పడిపోద్దండి. తర్వాత మూత ఓపెన్ చేసి అందులో కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అంతేనండి. కూర టేస్ట్ అయితే చాలా బాగుందండి. హోటల్ స్టైల్లానే ఉంది అచ్చం. మీకు కనుక ఈ పచ్చి బఠానీ వంకాయ కర్రీ నచ్చినట్లయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి.